నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆయన నేను కొడుకుగా ఒప్పుకోను బాబు. నేనే కాదు బాబు, మా జాతి ఒప్పుకోదు, మా లేనోడు జాతి ఒప్పుకోదు బాబు, ఒప్పుకోదు అంతే. రిచ్చ తొక్కుకునేవాడు కానీ, కూలి పని చేసుకునేవాడు కానీ, కప్పులు కడుక్కునేవాడు కానీ, చెప్పులు కుట్టుకునేవాడు కానీ, వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం? వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానిక, వాళ్ళు మాకు పుట్టలేదని చెప్పించుకోవడానిక, వాళ్ళు ఎవడెవడికో పుట్టాడని చెప్పించుకోవడానిక కాదు బాబు. తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక సినిమాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది అతడే. రచయితగా, నటుడిగా తారాస్థాయికి చేరి అగ్ర తాంబూలం అందుకున్నది అతడే. అత్యధిక సూపర్ డూపర్ హిట్లు, మరుపురాని సినిమాలు తీసింది అతడే. తెలుగు సినీ పరిశ్రమని మద్రాసు నుండి హైదరాబాద్కు తీసుకువచ్చింది అతడే. సినీ పరిశ్రమకి గురువైంది అతడే. తప్పు చేస్తే సరిదిద్దేది అతడే, వినకపోతే తాట తీసేది అతడే. సినీ సమస్యలకు పరిష్కారం చూపించింది అతడే, ముందుండి నడిపించింది అతడే. వ్యక్తిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కాదేది అతనికి సాటి అన్నట్టు 30 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమని లాలించి పాలించి పరిపాలించిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి గురించి ఈ రోజు మన టాపిక్. 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు గారికి 2 అన్నయ్యలు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. వీరి నాన్న, పెద్దనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేస్తూ ఉండేవారు. దాసరి గారు 6వ తరగతి చదువుతున్నప్పుడు దీపావళి రోజు వారి పొగాకు గౌడౌన్ అంతా కాలిపోయి బూడిదైపోయింది. దానివల్ల ఆ రోజుల్లోనే ₹1,00,000 నష్టం వచ్చింది. దాంతో ఆర్థిక పరిస్థితి తారుమారు అవడంతో ఉన్న పొలాలన్నీ అమ్మి అప్పు తీర్చారు. దాసరి గారు 6వ తరగతిలో అందరికంటే బాగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉత్తమ విద్యార్థిగా అవార్డు కూడా తీసుకున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో స్కూల్ ఫీజు 3 కూడా కట్టలేని పరిస్థితిలో వారి నాన్నగారు చదువు మానిపించేసి ఒక పొగాకు షాప్లో పెట్టేశారు. కానీ ఆ సమయంలో ఆయన గురువు గారు చూసి మందలించి డబ్బులు ఆ మాస్టర్ గారే పెట్టుకుని ఇంకా డబ్బులు కావాలి అనుకుంటే స్కూల్లో ఉండే అందరి దగ్గర నుండి కలెక్ట్ చేసి చదివించారు. అలాగే స్కూల్ అయిపోగానే దాసరి గారు కాబిడి పైన అరటిపళ్ళు అమ్మి ఎంతో కొంత సంపాదించేవారు. వాటితో పుస్తకాలు, పెన్నులు కొనుక్కునేవారు. అదే సమయంలో నాటకాల్లో కూడా నటిస్తూ ఉండేవారు. 10th క్లాస్ అయిపోయాక ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నాటకాలు వేసేవారు. అలాగే కొన్ని నాటకాలకి తనే దర్శకత్వం కూడా వహించారు. డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చి వజీర్ సుల్తాన్ టొబాకో షాప్లో కొన్ని రోజులు, నాంపల్లిలో మరో షాప్లో కొన్ని రోజులు గుమస్తాగా, ఆ తర్వాత హైకోర్టులో ఒక టైప్ మిషన్ చెట్టు కింద పెట్టుకుని కోర్టుకు వచ్చే వాదులకు ప్రతివాదులకు మ్యాటర్ని టైప్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత హెచ్ఎల్లో చేరారు. ఇలా రకరకాల ఉద్యోగాలు చేస్తూనే నాటకాలు మాత్రం మానలేదు. వీలు చిక్కునప్పుడల్లా రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తుండేవారు. ఆ సమయంలో ఒక మూవీ డైరెక్టర్ అతన్ని చూసి మూవీలో అవకాశం ఇస్తా మద్రాసు రా అని చెప్పారు. అయితే దాంతో దాసరి గారు ఆలోచించి చెబుతాను సార్ అని చెప్పి అతన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆయన వెళ్లిపోయిన కొన్ని రోజులకు ఉత్తరం రాసి మద్రాసు రమ్మన్నారు. ఆ ఉత్తరం చూసిన ఫ్రెండ్స్ కూడా వెళ్ళమని సలహా ఇచ్చారు. దాంతో సరే వెళ్దామని నిర్ణయం తీసుకుని హెచ్ఎల్ కంపెనీకి వెళ్లి సినిమాలో నటించడానికి మద్రాసు వెళ్తున్నాను, సెలవు కావాలని వాళ్ళని అడిగారు. దానికి వాళ్ళు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని ఎగతాళి చేశారట. దాసరి గారికి వెంటనే పౌరుషం వచ్చేసి ఉద్యోగానికి అప్పటికప్పుడే రిజైన్ చేసి వచ్చేశారు. నిర్మాత వైవి కృష్ణ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అతనితో పాటు ట్రైన్ ఎక్కేసి మద్రాసులో దిగి ఆ నిర్మాత గారి ఇంట్లోనే టిఫిన్ తినేసి వెంటనే వాహిని స్టూడియోకి తీసుకువెళ్లి మేకప్ చేశాక డైరెక్టర్ గారు చావు కబురు చల్లగా చెప్పారట. అదేంటంటే ప్రధాన పాత్ర కాస్త వేరే వ్యక్తికి ఇచ్చేసి దాసరి గారికి అసిస్టెంట్ పాత్ర ఇచ్చారు. అది కూడా కోటగుమ్మం దగ్గర 2 ద్వారపాలకులు ఉంటే అందులో ఒకరు దాసరి గారు. నిజానికి ఈ పాత్ర మొదట చెప్పగానే చాలా కోపం వచ్చి చేయకూడదు అనుకున్నారట. కానీ ఏమీ చేయకుండా హైదరాబాద్ వెళ్తే ఫ్రెండ్స్ నటించడం చేతకాక పంపించేశారా అంటారని ఈ పాత్ర చేశారు. ఈ సినిమా పేరు అందానికి పందెం. ఈ సినిమా అయ్యాక హైదరాబాద్ వెళ్లకుండా నిర్మాత వైవి కృష్ణ గారిని కలిసి సార్ మీరిచ్చే ఈ చిన్న పాత్రతో నేను హైదరాబాద్ వెళ్ళలేను, అలాగని ఇటువంటి చిన్న చిన్న పాత్రలు చేయలేను, కాబట్టి మీ ఆఫీసులో ఏదైనా పని ఉంటే ఇవ్వండి, లేదంటే ఎవరి దగ్గరైనా పెట్టించండి, నాకు స్క్రిప్ట్ రాయడం కూడా వచ్చు అని రిక్వెస్ట్ చేశారు. దాసరి గారి నాటకాల్లో ఎంతటి వైభవం ఉందో కల్లారా చూశారు కాబట్టి ఈ కుర్రాడు చెప్పింది కూడా నిజమే కదా అని ఆలోచించి అతడి కోసం అందం కోసం పందెం సినిమా రచయిత వీటూరి గారి దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు. వీటూరి గారి దగ్గర కొన్ని రోజులు చేశాక మరో రచయిత పాలగుమ్మ పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్ రచయితగా చేరారు. ఈయన దగ్గర 5-6 సినిమాలు చేశాక కృష్ణ గారి హీరోగా నటించిన మా నాన్న నిర్దోషి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఆ రోజుల్లో 29 సంవత్సరాలకే దర్శకత్వం చేసి అతి చిన్న వయసులోనే దర్శకుడిగా పేరుగంచారు దాసరి గారు.
దాసరి గారు 150కి పైగా సినిమాలు చేస్తే తన శిష్యుడు కోడి రామకృష్ణ గారు 100 సినిమాలు చేసి గురువు గారికి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. సినీ పరిశ్రమలో గురువులాగా తండ్రిలాగా ఉంటూ ఎన్నో సమస్యలు తీర్చారు. తన సతీమణి పద్మ గారిని చార్మినార్ దగ్గర గాజులు కొంటున్నప్పుడు చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం వారి అమ్మా నాన్నలకు ఇష్టం లేదు. దాసరి గారి సహచర్యంలో పద్మ గారు అనుక్షణం తనకి తోడుంటూ అతని అభివృద్ధికి తోడ్పాటు అందించారు. వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టించిన తర్వాతనే పంపించేవారు. వాళ్ళ ఇంట్లో రోజు నిత్య అన్నదానాలు జరిగేవి. వీరికి 2 అబ్బాయిలు. చిన్న కొడుకు అరుణ్ కుమార్ ని హీరోగా దాసరి గారే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయినా సరే ఆ అబ్బాయి సక్సెస్ కాలేకపోయాడు. ఈ విషయంలో తండ్రి పట్టించుకోలేదని, పట్టించుకుంటే హీరోగా సక్సెస్ అయ్యేవాడినని, బయట వాళ్ళని పట్టించుకునే నా తండ్రి కన్న కొడుకుల్ని కొంచెమైనా పట్టించుకుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదని అరుణ్ కుమార్ అభిప్రాయం. దీనిపైన నిరంతరం గొడవలు కూడా జరుగుతూనే ఉండేవి. అలాగే పెద్ద కొడుకు అతని వివాహంతో పాటు ఆస్తి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా కుటుంబంలో అంత సక్సెస్ కాలేదని ఆయన చివరి వరకు బాధపడుతూనే ఉండేవారు. 2011లో సతీమణి పద్మగారు మరణంతో దాసరి గారు చాలా కృంగిపోయారు. దాసరి గారు రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం కూడా చేశారు. 91లో రాజీవ్ హత్య చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి 90వ శతకం చివరిలో తెలుగు తల్లి పార్టీ పెట్టి కాపు పక్షపాతిగా ముద్రపడ్డాడు. అప్పట్లో ఈ పార్టీకి కోస్తాలో ఉన్న కాపులు సపోర్టుగా నిలిచారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లాడు. దాసరి గారు సోనియాకు విధేయుడుగా ఉండడం వల్ల మన్మోహన్ కేబినెట్ లో బొగ్గు గనుల శాఖకు సహాయ కేంద్ర మంత్రిగా చేశారు. పార్టీలో చురుకుగా పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. మోదీ ప్రభుత్వం వచ్చాక బొగ్గు గనుల కుంభకోణం జరిగిందని దాసరి మీద, నవీన్ జిందాల్ మీద, మధు కోడా మీద కేసు నమోదు చేశారు. ఇది దాసరి జీవితంలో అతిపెద్ద మచ్చ. అయితే కుంభకోణం జరిగిన మాట నిజమే కానీ అది దాసరికి తెలియకుండా కాంగ్రెస్ నాయకులు చేశారు. ఈ విషయం దాసరి గారికి తర్వాతే తెలిసి కాంగ్రెస్ ని అసహ్యించుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనుకుని రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో చాలా పుకార్లైతే షికారులు చేశాయి. అవి ఏంటి అంటే చిరంజీవి గారికి దాసరి గారికి అసలు పడదని, వీరు బద్ధ శత్రువులు అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ న్యూస్లు అయితే వచ్చాయి. అయితే నిజంగానే వీరికి ఒకరంటే ఒకరికి నచ్చదు, కానీ బద్ధ శత్రువులైతే కాదు. అలాగే 252 సినిమాలకు మాటలు రచయితగా పనిచేశారు. 151 సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు రప్పించడానికి ప్రత్యక్షంగా రంగంలోనికి దిగి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో మాట్లాడి హైదరాబాద్లో షూటింగ్లు జరిగితే 6% మాత్రమే ట్యాక్స్ వసూలు చేసేలా జీవో తెప్పించి ముంబై వెళ్లి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ వాళ్లతో ఫైట్ చేసి ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేయించి తన సొంత డబ్బులతో ఫైటర్స్ ని, డాన్సర్స్ ని తెప్పించి హైదరాబాద్ లో షూటింగ్లు జరిగేలా చేశారు. అప్పట్లో దాసరి గారికి ఎంఎస్ రెడ్డి తప్ప ఎవరూ సహకరించలేదట. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రామానాయుడు పెట్టిన స్టూడియోలు పరోక్షంగా ఉపయోగపడ్డాయే తప్ప ప్రత్యక్షంగా ఏ రోజు ఉపయోగపడలేదు. వాళ్ళు ఆ స్టూడియోస్ ఎందుకు కట్టారో కూడా అతనితో పాటు అందరికీ తెలుసు. ఈ విషయంలోనే ఏఎన్ఆర్కి దాసరి గారికి మనస్పర్ధలు రాజుకున్నాయి. అతని ముక్కుసూటితనం వల్ల ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, రామోజీరావు లాంటి వాళ్లతో విభేదించారు. తన వైపు న్యాయం ఉందనిపిస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు. దర్శకుడిగా ఎంత పేరు సాధించారో నటుడిగా కూడా అంతే పేరు సాధించారు. అలాగే 2 జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 3 సార్లు సూపర్ డైరెక్టర్ అవార్డులు, ఇవే కాక లెక్కలేనన్ని అవార్డులు ఆయన చెంతకు చేరాయి. దర్శకులకు విలువ తెచ్చిన దర్శకుడు ఆయన. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మెగాస్టార్, సూపర్ స్టార్, నట సామ్రాట్, రెబల్ స్టార్ బిరుదుల వెనుక దర్శకుడని ఒక సూత్రధారి అనేవాడు ఉంటాడని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఆయన. బాలీవుడ్ లో సైతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని తెలుగుడి చెత్తా చాటిన దాసరి గారు తనకంటూ పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదు. దాని కారణంగానే ఇంట్లో ఎన్నో గొడవలు జరిగేవి. ఎన్ని సాధించినా కానీ మనసు హ్యాపీగా ఉండేది కాదు. అలా ఇంట్లో గొడవలు జరిగి కొడుకులు 2 తండ్రి మీద పగ పెంచుకున్నారు. మా తండ్రి మా మీద ప్రేమ చూపించలేదు. బయట దారిని పోయే ప్రతి ఒక్కడిని హీరోలుగా, యాక్టర్స్ గా చేశారు కానీ మా మీద దృష్టి పెట్టలేదు. అలా పెట్టి ఉంటే మేము మంచి యాక్టర్స్ అయ్యేవాళ్ళం, మాకు చాలా మంచి జీవితం ఉండేది అనుకుంటూ ఆయన్ని గాలికి వదిలేశారు. నేను చెప్పేది అబద్ధం కాదు అనడానికి మరొక మంచి ఉదాహరణ ఇటీవల ఆయన వర్ధంతి కారణంగా ఆయన సమాధిని కనీసం శుభ్రం కూడా చేయించకుండా వదిలేశారు 2 కొడుకులు. దానితో సినీ పరిశ్రమలో కొంతమంది వెళ్లి శుభ్రం చేయించి వీడియోస్ పెట్టారు. అలా కొడుకులు ఆయన ఉన్నప్పుడు
గాలికి వదిలేస్తే మరణించాక కూడా గాలికి వదిలేశారు. అలా ఆయన సుఖం లేకుండా మరణించాడు. అయితే ఈయన పరుల కోసం ఉపయోగపడ్డారే తప్ప ఆయన కోసం ఏం చూసుకోలేదు. అలాగే ఆయనకు అంతకు ముందే ఆరోగ్యం సహకరించకపోవడం, కిమ్స్ హాస్పిటల్లో చేరి కడుపుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవడంతో అది ఫలించక 2017 మే 30న ఉదయం 7 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మరణం తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి సమస్య వచ్చినా తీర్చే నాదుడే లేడు. అందుకే మా ఎలక్షన్స్ లో ఎప్పుడు జరిగిన కుక్కల చింపని ఇస్తరే అవుతున్నాయి. అయితే ఆయన ఉంటే ఎంతో కొంత కలిసి ఉండే మన పెద్దలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికి వారే ఏమైనా తీరే తప్ప అందరం ఒకటే అనేది శుద్ధ అబద్ధమైపోయింది. దీనికి నిదర్శనం మాకి ఇప్పటికీ సొంత బిల్డింగ్ లేకపోవడమే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అరవింద్, రామ్ చరణ్ ఇలా ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు ఇచ్చినా మంచి బిల్డింగ్ తయారవుతుంది. కానీ ఆ మాత్రం కూడా కట్టుకోలేని నిరుపేదలు మన హీరోలు. పరిశ్రమలో ఒకరైనా పావలాశ్యామలకి ఆపద వస్తే ఆదుకోలేని అనాథులు మన కథానాయకులు. అభిమానులరా, మా హీరో అంత తీసుకుంటాడు, ఇంత తీసుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అనడం కాదు. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు తల 5-10 లక్షలు జల్లేయడం కాదు. పక్కనే ఉన్న వాళ్ళని పలకరించి ఆదరిస్తే ఎన్నో కొన్ని జీవితాలు బాగుపడతాయి. తెలుగు సినీ పరిశ్రమ వర్ధిల్లుతుంది. అంతే తప్ప ఇలా దొరికినంత దోచుకుంది దాచుకో అనే విధంగా హీరోలు ఉంటే ఎప్పటికీ బాగుపడరు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.